హలో అండి. అతి సులువుగా, సింపుల్‌గా చేసుకునే నిమ్మకాయ పచ్చడినైతే మీకు ఈరోజు చూపించబోతున్నాను. ముందుగా నిమ్మకాయలన్నీ కడిగేసి, మంచిగా ఆరబెట్టుకొని క్లాత్‌తో తుడిచేసుకోవాలి. తర్వాత ఇలా బొడ్డులు కోసేసి, ముక్కలు కట్ చేసి, ఇలా మట్టి పాత్రలో గానీ, జాడీల్లో గానీ వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పసుపు కూడా వేసేసుకొని, ఇది మొత్తంగా కలిపేసి, కొన్ని నిమ్మకాయల్ని మనం రసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని కూడా ఈ ముక్కలకి కలిపేసుకోవాలన్నమాట. ఇది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా మొత్తం ఉప్పంతా ముక్కలంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి. ఇదిగోండి పక్కన పెట్టుకున్న ఆ రసాన్ని కూడా దీనికి కలిపేసుకోవాలి. ఇది 3 రోజులు ఊరిపోతుందన్నమాట. మనం మరుసటి రోజు మళ్ళీ ఒకసారి దీన్ని మూత తీసేసి కలపాలి. అప్పటికి ఎక్కడైనా ఉప్పు అది అంటుకుని ఉంటే కనుక మొత్తం కలిసేలా చూస్తే మనకి ఊట అది మంచిగా వస్తుంది ఈవెన్‌గా. ఇదిగోండి ఆ మరుసటి రోజు తీసి చూస్తే చక్కగా ఊరిపోయి ఉంటుందన్నమాట. ఇదిగోండి ఎంత బాగా ఊరిందో. ఇంకా మూడో రోజు మనం ఈ పచ్చడికి సరిపడా, మన రుచికి సరిపడా పచ్చికారం వేసేసి కలిపేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోద్ది. చూసారా ఎంత సులభంగా, సులువుగా చేసేసుకోవచ్చు 3 ఇంగ్రీడియంట్స్‌తో ఈ నిమ్మకాయ పచ్చడిని. మీరు కూడా తప్పకుండా చేయండి. పైగా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సి విటమిన్ ఉంది. ఎందుకంటే దీన్ని మనం తొక్కతో సహా తింటాం కాబట్టి మన నెర్వ్ సిస్టానికి కూడా చాలా ఉపయోగం అండి ఈ నిమ్మకాయ పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ కింద లింక్ ఇస్తున్నాను. బెండకాయ పకోడీ ఫ్రై కర్రీ వీడియో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి చూడండి. నేను ఆ వీడియోలో ఒక పొడుపు కథ చెప్పాను. ఆ పొడుపు కథకి ఆన్సర్ చెప్పండి. సర్ప్రైజింగ్ గిఫ్ట్ గెలుచుకోండి. తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత ఈ ఈ పచ్చడి తీసేసి ఒక జాడీలో వేసేసి భద్రపరచుకోవడమేనండి. ఈ నిమ్మకాయ పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెద్ద వీడియోని మాత్రం తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.